హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మామిడికాయలతోని చిన్న ముక్కలుగా కట్ చేసి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు కదా, అది ఇప్పుడు మనం పెట్టుకుందాము. ముందుగా ఒక 2 కాయలు తీసుకోవాలి. 2 కాయలు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. నేను ఒక 2 కాయలు తీసుకున్నాను కదా, 2 కాయలకి 60 గ్రామ్స్ కారం వేస్తున్నాను. 1 గ్లాస్ నిండా కారం వేస్తున్నాను. అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో కారం, అదే కప్పుతో ఉప్పు కూడా తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటున్నాను, అంటే 30 గ్రామ్స్ వరకు ఇది ఉంటుంది. ఇప్పుడు ఇందులో మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలండి. మెంతిపిండి ఇది 1/2 స్పూన్, ఆవపిండి 1 టీ స్పూన్, ఇవి 3 వేసి మంచిగా కలిపేసుకోవాలి. పుల్లగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి మనకి చాలా బాగుంటుంది. రెండు కాయలకి ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ 1 కప్పు నిండా ఆయిల్ వేస్తున్నాను. ఇది ఒక 60 గ్రామ్స్ ఆయిల్ వరకు ఉంటుంది. ఇందులో ఇంకో 1/2 కప్పు వరకు వేస్తున్నాను. మనకు మెంతులు, ఆవాలు, మెంతులు ఒక 1/2 స్పూన్ వరకు వేయించుకోవాలి. అలాగే ఆవాలు కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. మెంతులు వేయించుకోవాలి, ఆవాలు వేయించుకోకూడదు. ఇవి 2 కలిపి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి వేసేస్తాను వెంటనే. 1/2 స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలండి. మనకు నూనె కూడా వేడైపోయింది కదా, ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఇది కొంచెం వేగాలి, ఆవాలు చిటపటమనాలి. ఆవాలు చిటపటమంటున్నాయి కదా, ఇప్పుడు ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు దంచుకున్న వెల్లుల్లి తీసుకొని వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ పూర్తిగా చల్లబడాలండి. ఇప్పుడు మనకి తాలింపు కూడా వేగింది, ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లబడిందండి. ఈ ఆయిల్ని ఇందులో వేసేసుకుందాము. ఇలాంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఇలాగే ఉంటుంది గట్టిగా. మనకు ఊరిన తర్వాత ఒక 4-5 గంటల తర్వాత మంచిగా అనిపిస్తుంది. మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. రాత్రంతా ఊరిన తర్వాత ఈ పచ్చడి చూసుకుందామండి. చూడండి, మనకు నూనె అంతా కూడా ఊరిన తర్వాత ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా తీసుకున్న కొలతలు సరిపోతాయండి. మీరు కూడా ఇదే కొలతలతో ఈ చిన్న మామిడికాయ ముక్కల పచ్చడిని పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఇదైతే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాంటి గాజు సీసాలో పెట్టేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుంది. ఏమైనా మీకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు వేసి కలుపుకోవచ్చు. ఇంతేనండి, ఈజీగా మనకు మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.